క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీ రేపటి అధికారం వైపు అడుగులు వేయాలనుకుంటున్న కాషాయ పార్టీ మరి అక్కడెందుకు అల్లకల్లోలంగా మారిపోయింది? జిల్లా అధ్యక్షుడితోనే సై అంటే సై అన్నట్టుగా నేతలు ఎందుకు వ్యవహరిస్తున్నారు? కమల దళంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఒకరి మాట ఇంకొకరు వినే పరిస్థితి కనిపించడం లేదట. ఇంతకీ అది ఎక్కడ, అసలు ఏం జరుగుతోంది అక్కడ? నల్గొండ బీజేపీలో గడబిడ, కట్టు తప్పుతోన్న కాషాయ నేతలు, జిల్లా బాస్ పై బగ్గుమంటున్న నాయకులు. ఆయన యాక్షన్ కు రియాక్షన్ కనిపించట్లేదా? కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి తెలంగాణలో కూడా మంచి మైలేజ్ తెచ్చుకున్న కమలం పార్టీ అంతకంతకు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. 2028లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రణాళికల్ని రూపొందిస్తోంది. ఇటీవలే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలపై విమర్శల దాడి చేస్తూ డోసు పెంచేశారు. తన కొత్త టీంను కూడా సిద్ధం చేసుకున్న ఆయన జిల్లాల్ని చుట్టేస్తూ క్యాడర్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కీలకమైన నల్గొండ జిల్లాలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో మొదలైన కల్లోలం ఇప్పటికి కూడా సద్దుమణగడం లేదు. నల్గొండ జిల్లాలో అధ్యక్షుడి నియామకమే కమలం పార్టీలో నిప్పు రాజేసినట్టు తెలుస్తోంది. డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి పార్టీ రెండోసారి అవకాశం ఇవ్వడంతో ఇక్కడ విభేదాలు పెచ్చుమీరాయి. వర్షిత్ నియామకాన్ని జిల్లాలోని కొంతమంది సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారట. అయినా ఆయన వైపే మొగ్గు చూపిన పార్టీ పెద్దలు అంతా కలిసి పనిచేయాలని సూచించారు. పార్టీలో చిచ్చు మాత్రం చల్లారలేదు. సీనియర్ నేతలతో ఆయనకు అస్సలు పొసగకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల నల్లగొండ పట్టణంలో గణేష్ నిమజ్జన యాత్ర ప్రారంభ పూజా కార్యక్రమంలో జరిగిన రచ్చ మీకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేదిక మీద ప్రసంగిస్తుండగా రాజకీయాలు మాట్లాడొద్దంటూ వర్షిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ రసాభాస జరిగింది. వర్షిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా వేదిక దగ్గర ఉన్న బీజేపీ నేతలు గాని కార్యకర్తలు గాని స్పందించలేదట. ఓవైపు కాంగ్రెస్ నేతలు, మరోవైపు పోలీసులు వర్షిత్ రెడ్డి కార్నర్ గా మారిపోయినా కాషాయ సేనలో కదలిక లేదట. అనూహ్యంగా బీఆర్ఎస్ నేత నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడికి మద్దతు పలకడం, ఆయనకు మద్దతుగా నిరసనకు దిగడం కొత్త చర్చకు దారితీసింది. గొడవ సద్దుమణిగిన తర్వాత వర్షిత్ రెడ్డితో కలిసి కంచర్ల గణేష్ పూజా కార్యక్రమాల్ని నిర్వహించడం మరో విశేషం. ఇదే ముచ్చట జిల్లా బీజేపీ సీనియర్ నేతలకు నచ్చలేదట. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎక్కడ తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో తెలియకుంటే ఎలా అంటూ బహిరంగంగానే వర్షిత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారట. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డి దూకుడుగా ముందుకొస్తున్నా సీనియర్ లీడర్స్ తో పాటు వారి అనుచర గణం అస్సలు సహకరించడం లేదట. అయినా సరే నాగం వర్షిత్ అన్ని తానై వ్యవహరిస్తుండటంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఆధిపత్యం కోసం వర్షిత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పార్టీని ఇరకాటంలో పడేస్తోందన్నది సీనియర్ నేతల వాదనగా తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాల విషయంలో అధ్యక్షుడు సై అంటుంటే మరో మాట లేకుండా సీనియర్ నేతలు వారి కార్యకర్తలు నై అంటున్నారట. వర్షిత్ రెడ్డి వర్గం చేస్తున్న వాదన మరోలా ఉంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తమ నాయకుడు ప్రయత్నిస్తుంటే అది గిట్టని సీనియర్లు కావాలనే సీన్ చేస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లా బీజేపీ సీనియర్ నేతలు అంతర్గతంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సహకరిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని వర్షిత్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. వర్షిత్ రెడ్డిపై వ్యతిరేక వర్గం గుర్రుగా ఉండడం ఇప్పుడే కొత్త కాదు. గతం నుంచి ఆయన విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నారు సీనియర్లు. తమకన్నా జూనియర్ కు అవకాశం ఇవ్వడం పట్ల తొలి టైంలోనే మండిపడ్డ సీనియర్లు ఇప్పుడు మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. వర్షిత్ రెడ్డికి సహకరించే ప్రసక్తే లేదంటున్నారట. తలో దిక్కుగా తయారైన నేతల్ని సముదాయించడం, సర్ది చెప్పడం పార్టీ పెద్దలకు ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందట ఇక్కడ పరిస్థితి. జిల్లా పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపడంతో క్యాడర్ నలిగిపోతున్నారు. వీలైనంత త్వరగా ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ పెద్దలతో మొరబెట్టుకుంటున్నారట. మరి ఇప్పటికైనా కమలం పార్టీ పెద్దలు ఇటువైపు కన్నేస్తారో లేదో చూడాలి.